ఆపలేరా? నాకు అనిపించింది ఈ రోజు వీడియో చూస్తే నేను ఉంటే మాత్రము కెమెరా పట్టుకోకపోతుండే. నేను ముందే ఎళ్లి కాపాడేదాన్ని. అలా ఎలా అవుతదండి? నా తోడబుట్టిన తమ్ముడు కూడా అన్న కూడా అలానే చంపారు. నాకు అందుకే ఆ బాధ నాకు ఇప్పటికి కూడా అలా ఉంటుంది తెలుసా? జనగంలో జరిగింది. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోతుంది. 2 ఏళ్ళు అయితుంది. అది కూడా సేమ్ ఇలానే మా అన్నయ్య వాటర్ ప్యూరిఫై 0B చేస్తాడు. అది జనగంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడు చిన్న పిల్లగాడు. ఎంత 17 ఏళ్ళే. 17 ఏళ్ళ అబ్బాయి చంపుతున్నాడు అంటే ఎంత బాధ అసలు. ఒక చిన్న పిల్లగాడు ఒక మనిషిని. మా అన్నయ్య అయితే ఇలా ఏనుగులాగా ఉంటాడు. అప్పటికే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి ఉన్నాడు. ఉన్నాక కూడా మా అన్నయ్య లవ్ మ్యారేజ్ అనేసి చేసుకున్నాడు. అది డివైస్ ఇస్తా అని చెప్పేసి ఆపి మరీ చేసుకుంది. చేసుకున్నాక మళ్ళీ కోర్టుల చుట్టూ తిప్పడానికి అని చెప్పేసి మా అన్నయ్యనైతే కొట్టి కారపొడి పోసి కట్టేసి ఇంట్లో సామాన్లు అన్ని తీసుకెళ్ళిపోయింది. రామ్నగర్ నుండి తీసుకొని వెళ్ళిపోయినాక నెక్స్ట్ ఏమైపోయింది, మేము మియాపూర్ అక్కడ కేసు పెట్టినాం. కేసు పెడితే వాళ్ళు అన్నారు లేడీస్ కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడారు. సరే ఇచ్చారు కదా అనేసి మేము సరే పోనీ సామాన్లే కదా అని చూకున్నాం. మరి జనగం పిఎస్ లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు, డివైస్ ఇప్పిస్తాము. వాళ్ళు ఇప్పించలేదు, ఆమె సంతకం పెట్టలేదు. ఒక రోజు రాత్రికి కాల్ చేసి నేను సంతకం పెట్టేస్తాను వినోద్ రా అని చెప్పింది. వినోద్ రా అనగానే వెళ్ళిపోయింది. వీడు అసలు మా అక్కతో ఫోన్ మాట్లాడుతూ సడన్ గా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన వాడు రాత్రి వాడికి డ్రింక్ అలవాటు ఉంది. 1-2 బీర్లు తాగినట్టున్నాడు. ఇలానే బాల్కాన్ లో కూర్చుంటే మరి పట్టుకొని కారపొడి పోసి మరి చంపారండి, పీక కోసి. అలాంటి మనిషిని అసలు నాకైతే అనిపిస్తుంది, వాడు ఒకవేళ వాడు బతికుండుంటే మాత్రము తాగి ఉండకపోతే మాత్రం కంపల్సరీ వాళ్ళని అందరినీ ఓడగట్టేటోడు. వాడు తాగున్నాడు కాబట్టి కారపొడి పోసి కొట్టారు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు కూడా నేను న్యూస్ చూసాను కాబట్టి, మా ఇల్లు పక్కనే చూసాను కాబట్టి నేనేం చేశాను, ఇప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్దాం బెటా అని చెప్పేసి నేను ఇలా వచ్చాను. నేను అదే అంటున్నాను ఎందుకు అంత భయము? ఇక్కడ నుండి అక్కడ దాకా వీడియో తీసిన ధైర్యం ఉన్న వాళ్ళు వాడిని పట్టుకోలేరా? నలుగురు పోయి పట్టుకొని ఆపలేరా? వాడు పోతున్నా కొద్ది వీడియో తీసుకుంటూ వాడు వెనక పోయికుంటూ రోడ్డు పైకి పోయినాక, మెయిన్ రోడ్ మీదకి పోయినాక మీకు ధైర్యం వచ్చిందా వాడిని కట్టేయడానికి? కట్టే అని ధైర్యం వచ్చిందా? అంతకు ముందు ధైర్యం రాలేదా మీకు? నేను ఇందాక చూశాను, అసలు వాడు మాత్రం వాడు కాదు. పోలీసు వాళ్ళు చూపించిన దాంట్లో దొంగ మాత్రం వాడు చంపిన వాడు మాత్రం వాడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చూసాను, ఇప్పుడే చూపిస్తాను నేను. వాడు మాత్రం వాడు కాదు. ఎందుకంటే వాడు గుండు. నాకు ఇప్పుడు మా అన్నయ్య బాధ నాకు ఉంది, ఆ బాధ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఆ ధైర్యం అనేది నాకు లేదు. నేను అదే ఇప్పుడు నేను వాయిస్ మెసేజ్ కూడా ఒక పెద్ద మనిషికి పెట్టాను, చూడండి, కావాలంటే వినండి. ఆ మనిషి వీడి మనిషి కాదు అనేసి చూడండి ఒకసారి. ఈ మనిషి ఎలా ఉన్నాడు, ఈ మనిషి ఎలా ఉన్నాడు, ఈ మనిషి ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడండి? వీనికి గుండు ఉంది, వీనికి జుట్టు ఉంది. మరి ఇక్కడ జుట్టు ఎక్కడ నుండి వచ్చిందండి? ఎక్కడ నుండి వచ్చింది? అంటే ఈ మనిషి కాదు కదా. మరి ఎలా రాస్తారండి పేపర్లలో? మీరు ఎలా రాస్తారు? అంటే ఒకరైతే ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారంటారా? మరి అంతే కదా. కారణాలు ఏమేంటి అనుకుంటున్నారు? ఏమై ఉండొచ్చో నాకైతే తెలియదు. ఏది ఉన్నా కూర్చొని మాట్లాడుకోవాలి అంతే. ప్రాణాల దాకా తీయద్దు. ప్రాణం దాకా తీస్తే చంపే ధైర్యం వాళ్ళకు ఉన్నప్పుడు చచ్చే ధైర్యం కూడా ఉండాలి. నెక్స్ట్ మమ్మల్ని కూడా చంపుతారు అనే భయం వాళ్ళకు ఉండాలి. అది నేను చెప్పేది. మనం చూస్తాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చంపేసుకోవడాలు జరుగుతున్నాయి. ఎందుకైనా ప్రభుత్వం గాని అధికారులు నేను అదే అంటున్నానండి, చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపుతున్నారు కదా. పెద్ద వాళ్ళని చిన్న వాళ్ళని అట్లా లేదు. ఈ రోజు కూడా నేను ఒక న్యూస్ చూసాను, ఒక పెద్ద మనిషి. అసలు ఏమైపోతుందండి లోకము? ఏమైపోతుంది? ప్రధానంగా హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటిక్ సిటీలో ఇలాంటి ఇదిగోండి నాకు వాళ్ళ ఒక పెద్ద మనిషి పంపించాడు. కొట్టి మరి ఎందుకండి? చిన్న ముసలమ్మ ఎందుకండి? ఎటు పోతుంది అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమీ కాదు, మేము కోర్టుకి వెళ్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్తాము, లంచాలు పెడతాము, బయటకు వస్తాము. అదొక్కటి తెగించారు కాబట్టి మర్డర్లు జరుగుతున్నాయి. ఆడది మొగోని చంపుతుంది, మొగోని ఆడది చంపుతుంది అంటే ఎందుకు చంపుతుంది? నువ్వు చంపినవా, నీకు నెక్స్ట్ శిక్ష అదే ప్లేస్ లో తీసుకువే నిన్ను కూడా చంపుతాము అంటే ఇంకెవ్వడు కూడా
ఇంకొక పని చెయ్యలేరు. మన చట్టాలు అలాంటి లేవు ఆ కదా చిన్న పిల్లవాడని చెప్పేసి మా అన్నని చంపిన వాడు 17 ఏండ్లండి. ఆ ఇవాళ జరిగిన దారుణము సేమ్ అదే దారుణంగా జరిగింది మా అన్నకి. పీక కోసి ఇట్లా బొక్కలు గడ్డపారతోని 7 కలిసి చేశారండి. అంటే అంత కక్షపూరితంగా చేయడానికి గల కారణాలు ఏమంటే ఏమీ లేదండి, ఏమీ లేదు. దానికి ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలియదు. ఉంటే ఉండని వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప చంపడం మాత్రం తప్పు. ఒక కుటుంబం ఎంత బాధపడుతుంది అంటే దారుణమైన బాధపడుతుంది. అక్కడనే కాదండి, ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది? చంపినోడు బాగానే ఉన్నాడు, చచ్చినోడు బాగానే ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది అండి? ఏమైపోతుంది? ప్రధానంగా హైదరాబాద్ లాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీలోనే ఎక్కువ రిపీటెడ్ గా జరుగుతుంది. మొన్న కూడా రేణు అగర్వాల్ ఎక్కడ జరిగినా కూడా ఇది మాత్రం మిస్టేక్. నేను చెప్తుంది మాత్రం ఇది మాత్రం మిస్టేక్. చంపడం అనేది చాలా మట్టికి తప్పు. చిన్న పిల్లల్ని కూడా ఎందుకండి? ఏం చేశారండి వాళ్ళు? ఏం చేశారు? ముసలోళ్ళు అయిపోతే వాళ్ళని చంపేయడమేనా? పెళ్లి చేసుకోకపోతే మీకు ఎఫెక్ట్స్ ఉంటే వదిలేసి వెళ్ళిపోండి కావాలంటే తప్ప పిల్లల్ని వదిలేసి చంపేయడము, వాళ్ళ ఎఫెక్ట్స్ పెట్టుకొని వెళ్ళిపోవడము ఎన్ని రోజులు ఉంటారు? ఎప్పటికైనా మనమే భూమి మీద పోయేది కదా, ఎన్ని రోజులు ఉంటారండి? అంటే నిన్న అంతగానం జరుగుతున్న కూడా ఎవరు ఆపడానికి ప్రయత్నించాలి. నేను అదే ఫీల్ అవుతున్నా. అలా చెయ్యకండి. ఫోన్లు పట్టుకోకండి. ఏమన్నా జరుగుతుంది అంటే మీరు ధైర్యం చేసి పోండి. నెక్స్ట్ ఏమయ్యేది ఉంటే అది అవుతుంది అంతే. చూసారుగా చుట్టుపక్కల ఎలా మాట్లాడుతున్న ఒక మనిషిని చంపేస్తుంటే వీడియోలు తీసుకుంటూ సరదా చేసుకుంటూ వీడియోలు పబ్లిష్ చేయడం తప్ప ఈ జనాలకి ఏం పనికిరాదు. ఈ జనాలకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఒక మనిషిని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తున్నా, గొంతు కోస్తున్నా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు? అదే నేనున్నట్టుగా ఒక మహిళ మాట్లాడటం, నేనున్నట్టయితే వాడిని వేరే విధంగా ఉండేదని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళ బ్రదర్ని కోల్పోవడం జరిగింది ఇదే సంఘటన వల్ల అని చెప్తున్నారు. కనీసం మనం చూడొచ్చు, అసలు ఈ ప్రదేశము నిర్మానుష్య ప్రదేశం కాదు, లేకపోతే అడవిలో ఉన్న ప్రదేశం కాదు. జనాల్లో ఉన్నాం మనం, ఇల్లులు ఉన్నాయి చుట్టుపక్కల, ఇంత గణం జరుగుతున్న ఒక మనిషిని అతి దారుణంగా చంపేస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ జనాలు మంది కాదు కదా, మన ఫ్యామిలీకి సంబంధించింది కదా అన్నట్టుగా అట్లా ఉన్నట్టుగా చెప్తున్నారు మరి ఈ వ్యక్తులు. మరి చూస్తే శ్రీకాంత్ రెడ్డి అండ్ ధనరాజ్ అనే వ్యక్తులు పొద్దునంతా తాగుతూ మాట్లాడుతూ వీళ్ళిద్దరి మధ్యన కొంచెం మాట పెరిగి ఒక 3-4 కలిసి తను చంపేసినట్టుగా, ప్లాన్ ప్రకారం చంపేసినట్టుగా చెప్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ లో గతంలో ఏమైనా జరిగిందా ఏంటి? మరి 4 సంవత్సరాల నుంచి పనిచేసిన వ్యక్తి ఎందుకు ఇంత కిరాతకంగా దారుణంగా చంపేశాడు ఆ వ్యక్తిని? మరి ఆఫీస్ నుంచి బయటకు అప్పటి వరకు తాగి మాట పెరిగి ఆఫీస్ దగ్గర నుంచి ఒకసారి చూడొచ్చు మనం. ఆఫీస్ దగ్గర నుంచి బయటికి స్కూటీ దగ్గర ఉన్న ఆఫీస్ నుంచి రావడం, అక్కడి నుంచి ఇక్కడ పడేసినట్టు రక్తం మరకలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పడేసి అంటే అప్పటికే ధనరాజు స్పృహ కోల్పోయినట్టు తెలుస్తుంది. మరి తర్వాత తను జనాలు బెదిరించినప్పుడు తను కత్తి పట్టుకొని పరిగెత్తే టైంలో తను ఒక దగ్గర పట్టుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత ధనరాజుని 108 కాల్ చేసి మరి మాట్లాడి కాల్ చేసి తనకి సివిఆర్ చేసినా కూడా అప్పటికే మరణించినట్టుగా చెప్తున్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చూడాలి. వాళ్ళిద్దరు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఇద్దరు పట్టుకున్నారు, ఇంకొకరు పట్టుకోలేదు. చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు చంపారు ఏంటి, ఎందుకు మోటివ్ ఏంది, ఎవరైనా ఉన్నారా ఏంటి, ఎందుకు చంపారు అనేది తెలియాలి. మరి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం. ఎందుకు మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా? శ్రీకాంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్న వాళ్ళ వైఫ్తో మాట్లాడదాం ఒకసారి. ఎందుకంటే ఎంత గొడవలు ఉన్నా, ఎన్ని కక్షలు ఉన్నా కానీ ఇలాంటిది చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది చెప్తున్నారు. కరెక్ట్ అనేది పద్ధతి కాదు. మరి పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా మాట్లాడతారో తెలియాలి మనకు.